తెలుగుదేశం పార్టీ యొక్క బలం ఎప్పుడూ పొత్తులో ఉన్నటువంటి పార్టీలే. మీకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వితౌట్ అలయన్స్ ఎప్పుడు రాలా. ఈవెన్ ఎన్టీ రామారావు గారి సమయంలో కూడా పొత్తు లేకుండా అధికారంలోకి రాలా. 1983లో వారు పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా సరే టెక్నికల్ గా మాట్లాడుకుంటే టెక్నికల్ గానే మాట్లాడుకోవాలి కాబట్టి చెప్తున్నాను. సంజయ్ విచార్ మంచ్ అనేటువంటి ఒక పార్టీ, ఇప్పుడు మన ఇందిరాగాంధీ గారి అబ్బాయి సంజయ్ గాంధీ గారు ఉన్నారు కదా, వారి భార్య మేనకా గాంధీ సంజయ్ విచార్ మంచ్ అనేటువంటి పార్టీ ప్రారంభిస్తే ఆ పార్టీతో తెలుగుదేశం పార్టీ, అంటే తెలుగుదేశం పార్టీతో ఆ పార్టీ కలిసి పొత్తులో పోటీ చేసి 5 సీట్లు ఇస్తే 4 సీట్లు గెలిచారు వాళ్ళు. ఇప్పుడు మన గోనె ప్రకాష్ రావు గారిని మాట్లాడుతుంటారు కదా, వారు కూడా సంజయ్ విచార్ మంచి నుండి గెలిచినటువంటి వ్యక్తి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా పొత్తులు లేకుండా, మరీ ముఖ్యంగా చంద్రబాబు గారి చేతుల్లోకి వచ్చిన తర్వాత పొత్తు లేకుండా వాళ్ళు ఎప్పుడు కూడా పోటీ చేసి గెలవలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క బలం పొత్తులు. 19లో జనసేన బీజేపీ ఉంది కదా, జనసేన ఏంటంటే టికెట్లు తీసుకోలేదు, బీజేపీ తీసుకుంది. బీజేపీలో ఎమ్మెల్యేలు అయ్యారు, 2 మంత్రులు అయ్యారు. మన పడిగొండల మాణిక్యాలరావు గారు, కామినేని శ్రీనివాస్ గారు మంత్రులుగా కూడా చేశారు కదా. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క బలము ఎప్పుడూ పరిపాలన కాదు. వాళ్ళు అద్భుతమైన పరిపాలన చేశాము కాబట్టి మేము మళ్ళీ ఓట్లు అడుగుతున్నాం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ వర్తించదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ బలం వేరొక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ పరిపాలన ఆధారంగా ఏదో నిర్ణయం చేసి అధికారంలోకి వస్తుందా రాదా చెప్పలేము.